రేవంత్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చేది అందరికీ శనార్థులు చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఇవాళ మరి అసలైన జాతకం ఏందో చిన్నగా తేడా చేసుకుందాం. ఇక మహాపత్రికను తీసుకొచ్చిన మహాపత్రికలో ఏపీ నుండి స్మృతి ఇరానీ రాజ్యసభకు ఎంపిక చేసే ఛాన్స్, విజయసాయి ఖాళీలోకి బీజేపీ ఛాయిస్. అయితే మహేష్ బాబుకు ఈడీ నోటీస్, ఈ నెల 27న విచారణకు పిలుపు, సాయి సూర్య డెవలపర్స్ యార్డ్ పారితోషికం లెక్కలపై వివరణ. ఇక ఇప్పుడు ఈ కోయిలాగా సిక్కుల పడి సీతమ్మ శర ఎలబోస్తుంది. ఇప్పుడు ఇక ఎట్లా ఏంది ఏం కథ అంటే దా సూపర్ స్టార్ కొడుకు గౌరాల కొడుకు. ఇక ఇక మరి కోయిలాగా ఇప్పుడు గంట సిక్కుల వాడి ఇప్పుడు గగ్గోలు పెడుతుంది. ఎట్లా ఏంది ఏం కథ అంటే సురానా సాయి సూర్య నిన్న ఒకటి కచ్చపెచ్చ చేయవాలి ఆయగా సురానా సాయి సూర్య డెవలపర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని రియల్ ఎస్టేట్ కథ. ఇక వీళ్ళు ఒక్కరికే 3 ప్లాట్లు అమ్ముడు, ఒక్కరికే 3-4 ప్లాట్లు అమ్ముడు పెట్టి జనాల మంది కొంపలు ముంచిర్రు, జనాల ఉసురు పంచుకుర్రు. ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరయ్యా అంటే ఈ మహేష్ బాబుకి ఏం చేసిర్రు, మొత్తం మా కంపెనీ గిది, మాది సురానా సాయి సూర్య డెవలపర్సు, నువ్వు కనుక మా ఈ ప్లాట్లు మంచి, మా ప్లాట్లు చూడసక్కనివి రామసక్కనివి మంచిగా ఉంటాయి, రేపు రాబోయే భవిష్యత్తు రోజుల్లో అమ్ముకున్న పైసలు వస్తాయి, ఇల్లు కట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని ఈ రకంగా ఇక మత్పరిచ్చి ఇక మాయమంత్రాలతోటి ఈయన ఏం చేసిండు, ఈ సురానా సాయి సూర్య డెవలపర్స్ ఈ ప్లాట్లకు ఇక ఈ మహేష్ బాబు కుటుంబంతో సహా వచ్చి యాడ్స్ ఇచ్చారు. బ్రహ్మాండం సాయి సూర్య సురానా డెవలపర్స్లో ప్లాట్ కొనుక్కుంటే మీకు అసలు మామూలుగా ఉంటుందా అంటే మునిపే మన కోడియాగలు హీరోలు అంటే అంగిలాగిడ్చుకొని ఎగిరేటి బజార్లలో. అమ్మ మహేష్ బాబే చెప్పిండే, అంత పెద్ద హీరోనే చెప్పిండే, ఆహా అని ఇక ఈ ఒకలంక ఒక లైన్ కడితే ఇక అది ఒక్క ప్లాటు 3 కమ్ముడు 4 కమ్ముడు పెట్టేసరికి ఇక అందులో అంత గోల్మాల వ్యవహారం జరిగిందని అర్థమైంది. ఇక ఇంట్లో ఇప్పుడు సిబిఐ కేసు కూడా నడుస్తుంది. ఇంకా ఇప్పుడు ఈడీ వాళ్ళు ఈ కథ నడిచిందా అని ఇప్పుడు మహేష్ బాబుకు కూడా ఈడీ వాళ్ళు నోటీసులు కథ కార్ఖానా అందించారు. ఇక ఈయన మాత్రము ఏం తక్కువ 6 కోట్ల రూపాయలు జేబులు వేసుకుండు మహేష్, ఏం తక్కువ 6 కోట్ల రూపాయలు ఈయన అడ్వర్టైజ్ చేసినందుకు యాడ్స్లలో యాక్టింగ్ చేసినందుకు 6 కోట్ల రూపాయలతోటి జేబు నింపుకుండు. మరి అది మచ్చలేనిదా, స్వచ్ఛమైనదా, పుచ్చిపోయిందా, రేపు పొద్దుగాల నాకేమన్నా గండం ఎదురవుతుందా, వీళ్ళు చెప్పేటివన్నీ నీతులేనా, నేను పుసుక్కున్నా మరి నేను బయట చెప్తే కోట్లాది మంది అభిమానులు నాకు ఉన్నోళ్ళు అయ్యి రేపు సమాజంలో నాకు చెడ్డ పేరు వస్తుందో ఏమో అని ఈయన ఆచితూచి అడిగేయకుండా ఇక మరి గంగెద్దు లెక్క వాళ్ళు చెప్పిన దానికల్లా ఈయన గంగెద్దు లెక్క తలకాయ ఊపి అని 6 కోట్లకు ఆశపడి ఇక గీ వ్యవహారం చేస్తే ఇప్పుడు ఆఖరి కోసరకల్లా మహేష్ కుమార్ బతుకు బజార్ పాలకు వచ్చింది. మహేష్ కుమారు సినిమా హీరో మహేష్ బాబేమో, సినిమా హీరో మహేష్ బాబు ఇప్పుడు సంసారము బజార్లో పడ్డది, ఇప్పుడు తెర్లు కావస్తుంది. ఇట్లా అంటే ఇప్పటికైనా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్లు ఏం చేయాలి, ఏదన్నా ఒక వ్యవహారం చేస్తున్నప్పుడు ఆచితూచి వాళ్ళు చెప్పేది నిజమేనా అబద్ధమేనా, ఎట్లా ఏంది ఏం కథ, మరి 10 రూపాయలకు మనం ఆశపడి ఇది చేస్తే మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళ ఉసురు మనం ఎందుకు పంచుకోవాలి,
వాళ్ళ నోటికాడు బుక్క మనం ఎందుకు ఎత్తగొట్టాలి, వాళ్ళ పొట్ట మీద మనం ఎందుకు కొట్టాలి అనేది జర యాది పెట్టుకుంటే మంచిది. మీరు కూడా మహేష్ బాబు లాగా మోసపోవద్దు. ఇప్పుడు మహేష్ బాబుకు వచ్చి పడ్డది. ఇక మరి మహేష్ బాబుకు పైసలు లేనట్టుగా ఇక గీయవారం వేసిండు. ఒక్క సినిమా తీస్తే నెలల కొద్దిగా, రోజుల కొద్దిగా, ఏళ్ళ కొద్దిగా కష్టపడాలి. కానీ ఇది నిమిషాలలో అయ్యే పని, నిమిషాలలో అయ్యే పని అని ఈ రకంగా ఇక మరి ముంగడి కురికితే ఇప్పుడు గోతిలో పడ్డాడు. మరి ఇప్పుడు గోతిలో పడ్డ మహేష్ బాబుని ఎవరు లేపాలి? ఈడీ వాళ్ళు మరి మంగళం పెట్టి ఇక రేపటి సంది వచ్చేయాల దగ్గరికి వచ్చింది. ఇక ఏమేమి తేలుతాయో ఇంటర్వ్యూలలో ఎట్ట సంగతో ఏం కథో మొత్తానికి మహేష్ కథ ఈ రకంగా మహేష్ బాబు వ్యవహారము మొత్తానికి బజారు పాలయ్యిందుల్లా. భూభారతి రైతులకు శ్రీరామ రక్ష. ప్రజల సూచనలతో అవసరమైతే భూభారతిలో మార్పు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణితోటి దంద చేసిర్రు. ధరణితోటి భూబకాసురుల రాజ్యం నడిచింది. సర్వే నెంబర్లల్లా తప్పులు పడి, భూమి విస్తీర్ణంలా తప్పులు పడి, ఒకరి భూమి ఒకరి మీద పడి, గిట్లా ఇక అటు ఇటు పాస్బుక్ మార్పుల కోసము, చేర్పుల కోసము ఇక మరి తీరొక్క శవ తీసిర్రు రైతులు. మరి ఆఫీసుల చుట్టూ, మీ సేవల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, ఆఖరికి వస్తారకల్లా సీసీఎల్ఏ దాకా పోయిర్రు. కానీ ఇక వారి మీ సేవలల్లో అప్లికేషన్లు పెడుతుంటే రూపాయల కట్టలే మిగిలినాయి. ఏళ్ళకి గతంలో కేసీరావయ్య పరిపాలనలో రూపాయల కట్టలనే వాళ్ళు ఇక అందులో లోపల కుక్కి పేర్చిరు. కానీ అయ్యో వీళ్ళు ఇన్ని మాటల దరఖాస్తులు పెడుతున్నారు, ఇన్ని మాటలు ఇది చేస్తారు, ఈ సమస్యను ఎట్లా కొలిక్కి తీసుకురావాలా అనేది మాత్రం లేకుండా చేసారు. కాబట్టి ఇప్పుడు దాన్ని బంగాళాఖాతంలో కలిపి ఇప్పుడు భూభారతి తీసుకొచ్చి భూభారతి పేరు మీద అసలు ఏంది ఏం కథ అనేది పేదోళ్ళ కన్నీళ్ళు తుడుస్తాం, సామాన్యుల బాధలు ఎడవాపుతాం అన్నట్టుగా మరి ఈ భూభారతిని తీసుకొచ్చిర్రు. ఈ భూభారతి కూడా ఇప్పుడు మరి పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలాలల్లో 4 మండలాలల్లో మరి అధికారులకు, సర్కారు అధికారులకు మరి అవగాహన సదస్సులు పెడుతుర్రు. ఎట్లా మీరు పోవాలి, రైతులకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్ట సంగతి, ఆ లోపాలను ఎట్లా సవరించాలి, ఏంది ఏం కథ అనేది మరి ఇప్పుడు అవగాహన సదస్సులు పెడుతుర్రు. ఈ అవగాహన సదస్సులతోటి ఇది సక్సెస్ అయితే ఏం లేదు. కాకపోతే ప్రజల సూచనలతో అవసరమైతే భూభారతిలో మార్పులు, ఒకవేళ ఇది ఇట్లా కాదు, ఇది గిట్లా అని ఏమైనా మార్పులు చేర్పులు ఏమన్నా జనాలు, నిపుణులు ఎవరైనా ఇస్తే దాన్ని కూడా మేము స్వీకరిస్తాము, అవసరమైతే మార్పులు చేర్పులు చేద్దామని కూడా మంత్రి పొంగులేటి ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోస్తున్నారు. హైడ్రాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జై ప్రశంసిస్తూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం రేఖ. కూకట్పల్లి నల్ల చెరువును పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడంపై హర్షం. ప్లాట్లు ఉన్నవారికి నష్టపరిహారం చెల్లించాలని వినతి. మొత్తానికి ఇక మరి హైడ్రా మంచిదే. ఇది ఇక మరి కన్ను పెట్టి కబ్జా పెట్టి ఇక మరి ఎవరైతే ఇక మరి పల్లెటూళ్ళలో కామందులు అన్నట్టు ఇప్పుడు పట్టణాలలో అడుగున చెరువులు మాత్రం 7 కాడికి కబ్జా పెట్టి కథం పట్టి ఇచ్చిర్రు. ఇక అందులో ఏంటియో కట్టుకున్నారు, చేసుకున్నారు, అమ్ముకున్నారు, దండుకున్నారు అనే కథ నడిచింది. కాబట్టి మరి హైడ్రాని తీసుకొస్తాయి. హైడ్రా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈయన మన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా మంచిదే ఇది శబాష్ అని కూడా మరి ప్రశంసిస్తుండట. చలో, సీఎం రేవంత్ జపాన్ పర్యటన సక్సెస్. ముగిసిన పర్యటన, నేడు రాష్ట్రానికి సీఎం. సాధించిన పెట్టుబడులు 12,062 కోట్లు, 30,500 ఉద్యోగాల కల్పనకు అవకాశం. మొత్తానికి ఇక మరి జపాన్ టెక్నాలజీ రంగంలో ముంగడికి దూసుకుపోతున్న జపాన్ దేశంలో అడుగుపెట్టిన మరి రేవంత్ రెడ్డి టీము ఇవాళ తెలంగాణకు రాబోతుందట. వస్తా వీళ్ళు ఏం పట్టుకొస్తున్నారయ్యా అంటే 30,500 నౌకర్ల మూటను
మరి ఇక ఆ కాగితాల మూటను పెట్టుబడుల మూటను పట్టుకొని వస్తున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పర్యటన విజయవంతమైంది. వారం రోజుల ముఖ్యమంత్రి పర్యటనలో 12,062 కోట్ల పెట్టుబడులు సాధించగా వీటి ద్వారా 30,500 ఉద్యోగాల కల్పన జరగనుంది. వీటితో పాటు హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ హితంగా మలిచేందుకు సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు జపాన్లోని పలు ప్రాంతాలను సందర్శించి అంచనాకొచ్చారు. తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగాలు, హైదరాబాద్లో జపనీస్ పాఠశాల ఏర్పాటు వంటివి కూడా చర్చించారు. జపాన్ పర్యటన విజయాలు ఇవి మారువేని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం, 1000 కోట్లు ప్రారంభ పెట్టుబడి, 5,000 కోట్ల పెట్టుబడుల అంచనా, 30,000 ఉద్యోగాలు. ఈ రకంగా ఇక మరి వస్తొస్తా ఉద్యోగాల సల్లని శుభవార్తను పట్టుకొస్తుండు. ఇక మరి ఇదే రకంగా ముందుకు పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగి కూడా కనపడకుండా, రోడ్ల మీద తిరగకుండా, పెళ్లి పెటాకులు కాకుండా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలి అనేది ఇక మరి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని ఈ రకంగా మరి పెట్టుబడులకైతే అంటే బయటి దేశాలలో పోయి బగ్గా పెట్టుబడులు గుంజుకొచ్చి ఎట్టుబడి తెరలైన తెలంగాణను లేపాలే అన్నట్టుగా ఉరుకులో పెడుతుండు. చూద్దాం. ఇంటర్ ఫలితాలు విడుదల, బాలికలే మళ్ళీ టాప్. అమ్మా, ఆడపిల్లగా పుట్టుట ఆమె చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప. చూసిరా, బాలికలే మళ్ళీ టాప్. ఇక వండుకునే కోయిలాగలు. రిజల్ట్స్ను విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 65.96% ఉత్తీర్ణత. ఇంటర్ రెండవ సంవత్సరంలో 71.37% ఉత్తీర్ణత. ఉత్తీర్ణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు. ఇక నిన్న ఇక నా కొడుకు నా బిడ్డ చెడిపోయినా ఇదే ఏజీ, మంచిగా అయినా ఇదే ఏజీ, 12 వాళ్ళ భవిష్యత్తు ఏంది ఏం కథ అనేది తేలిపోతుంది. 12 వాళ్ళు సక్రమమైన తోవలో పోతలేరా అనేది మనం కనిపెట్టుకోవాలి అనేది ఇప్పుడు ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్లా ఈ రకంగా మొత్తానికైతే ఆడపిల్లలే ముందర ఉన్నారు, మొగోళ్ళను వెనకకు దూసిరాట. ఇక గిట్లా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫలితాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంగళవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89%, సెకండ్ ఇయర్లో 71.37% ఉత్తీర్ణత సాధించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది కంటే పాస్ పర్సెంటేజ్ పెరిగిందని బట్టి చెప్పారు. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాలికలు 73%, ఇంటర్ సెకండ్ ఇయర్లో 77.73% ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని, రీవెరిఫికేషన్కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాస్ అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరి గట్టిన పుసుక్కున ఎవరన్నా ఇంట్లో ఎవరైనా కలిసి రాకనో లేకపోతే ఇంకేమై పుసుక్కున వెనకపాటు పడ్డోళ్ళకు మాత్రము మీరు ఏం ఫికర్ చేయొద్దు, బాధపడొద్దు. మళ్ళీ మీకు ఏంది, మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. ఒకవేళ నేను పరీక్ష బ్రహ్మాండంగా రాస్తే మరి నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, నేను ఫెయిల్ అయ్యేటోనే కాదు, ఎట్లా ఫెయిల్ అయినా, లేకపోతే నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, నాకు ఏ గ్రేడ్లో రావాల్సిందే, ఇంకా ఎక్కువ రావాల్సిందే అని ఏమన్నా అనుమానం ఉంటే మరి మీరు ఇక రుసుము కట్టి మీరు అన్న కూడా మళ్ళీ మీరు చూసుకోవచ్చు. మరి దానికి వారం రోజులు ఏమో టైం పడుతుందట. మరి పక్కా నేను ఎక్కువ మార్కులు సాధించటోని తక్కువైనా ఏంది అనేది మీకు నమ్మకం కనుక ఉంటే మీరు ఆ పని కూడా చేసుకోవచ్చు అనేది కూడా మరి మీరు జర్రంతా ఇది కావాలి.
మే 22 నుంచి మాత్రం ఎవరన్నా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే కంగారు పడకుండా బాధపడకుండా అధైర్యపడకుండా మరి నేను మళ్ళీ పరీక్షలు రాస్తా పాస్ అవుతా అనేది కూడా మీకు అవకాశం ఉంది. ఇక మరి దోస్తులు ఏమో అంటుర్రు, అయ్యమ్మ తిడుతుర్రు, పక్కన వాళ్ళు గిట్లా అంటుర్రు, ఇరుగు పొరుగురు గట్లా అంటారు అనేది మాత్రం బాధపడొద్దు. తస్మాత్ జాగ్రత్త. మీరు మళ్ళీ మొండి ధైర్యం చేసుకోవాలి, మళ్ళీ పరీక్షలు రాయాలి, మళ్ళీ గెలవాలి మీరు. గద్దర్ అవార్డులు గ్రేట్, ఎంట్రీలు భారీగా వచ్చాయి. జ్యూరీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు థ్యాంక్స్. నేను 76 సినిమాలు చూస్తా. ఏఎన్ఎన్ మహాతో జయసుధ ఎక్స్క్లూజివ్. మొత్తం మీద ఇక గద్దర్ అవార్డు గతంలో నంది అవార్డుల పేరిట మరి కొన్నాళ్ళ పాటు ఇక మరి ఈ చలనచిత్ర అవార్డులు ఇచ్చిర్రు. ఇప్పుడు అదే వాటినే ఇక 14 ఏళ్ళ తర్వాత ఇక మరి గత కేసీరావయ్య 10 ఏళ్ల కాలంలో వీటిని పక్కేసి పండబెట్టిండు. మళ్ళీ ఇప్పుడు రేవంతమయ్య వచ్చి చిన్న గెలిగించి గద్దర్ పేరిట గద్దర్ అవార్డులు అని ఈ రకంగా తీసుకొచ్చి ప్రతిభావంతులు ఏ సినిమాతోటి సమాజానికి సందేశం వచ్చింది, ఏ సినిమా ఈ సమాజానికి అక్కెరకు వచ్చింది, ఏ పాటగాడు మంచిగా వాడిండు, ఏ ఆటగాడు మంచిగా ఆడిండు, ఎవరి సంగీతం వింటే వినసొంపుగా హాయిగా ముద్దుగా మంచిగా హాహా అన్నట్టుగా ఉందో, ఇక మరి పాటలు ఎవరు బాగా రాసిర్రు, ఏ హీరో బాగా యాక్టింగ్ చేసిండు, ఏ హీరోయిన్ మంచిగా నటించింది, ఇక మొత్తానికి సమాజానికి అక్కడికి వచ్చే ఏదైతే సినిమాలు మంచిగా తీసారో వాటికి ఇక మరి అందులో అన్నీ ఎంపిక చేసి మరి 1248 మంది ఇక 48 దరఖాస్తులు వచ్చినాయి అన్నట్టుగా మరి తెలుస్తుంది. ఇక దీంట్లో ఎంపిక చేసి ఎవరికి ఇవ్వాలి అవార్డు, ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇక అది జూన్ 14 తారీఖు నాడు ఇక మరి తేడా తెలంగాణ ఉంది, అవార్డులు వంచనుంది సర్కారు. ఎట్లా గద్దర్ అవార్డు పేరిట. ఇక నిన్న మనం కూడా పోయినాం, జేఎస్ మీద కూడా 2 ముచ్చట్లు మాట్లాడింది. ఇక మరి 14 ఏళ్ళ తర్వాత ఇవ్వడం సంతోషము. మొత్తానికి ఇక మరి సర్కారు కూడా నన్ను ఇక మరి గద్దర్ అవార్డు జ్యూరీ కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు సంతోషపడుతున్నా అన్నట్టుగా ఆమె కూడా ఏఎన్ఎన్ తోటి మాట్లాడింది. ఆ మాట ముచ్చట కూడా మీకు యూట్యూబ్లో ఉంటుంది, చూడురి. నేడే హైదరాబాదు ఎమ్మెల్సీ ఫైట్, ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ, పోలింగ్కు సర్వం సిద్ధం. హైదరాబాద్ హైదరాబాద్ ఎమ్మెల్సీ కథ ఇయ్యాల. అయితే ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఏంది ఏం కథ అంటే మొత్తము 112 ఓట్లు. ఇంట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఓటు వేయాలి. ఇక ఎంఐఎంకు 49 ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్కు 14 ఓట్లు ఉన్నాయి, బీజేపీకి 25 ఓట్లు ఉన్నాయి, బీఆర్ఎస్కు 24 ఓట్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు హైదరాబాదు ఎమ్మెల్సీ కథలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు ఇప్పుడు ఓట్లు వేయాలి. ఎంతమంది వీళ్ళు? 112 మంది. ఇక ఇట్లా ఆల్రెడీ ఎంఐఎం 49లో కథ ఇది ముందంజలో ఉంది. ఇక వీళ్లకు ఇంతో అంతో ఇక మరి అంటారు చూడు, చేదోడు వాదోడుగా ఎడమ చేయికి కుడి చేయి, కుడి చేయికి ఎడమ చేయిలాగా ఇక మరి దారంలో పువ్వులో దారంలాగా వీళ్ళిద్దరూ ఇప్పుడు అతుక్కొని పోతున్నారు. ఎవరు? వీళ్ళు సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళకు ఇక మరి జరంతా సపోర్ట్ చేస్తారు కథ. ఇక ఇలా ఇప్పుడు బీజేపీ వాళ్ళకైతే బలమే లేదు. ఇప్పుడు వీళ్ళది ఎంత? 49 ఈ 14 ఎంత అవుతున్నాయి?
63 అవుతున్నాయి. ఇక ఈ విజయం అని తేలిపోయింది. ఎంఐఎం గెలుపు వీలదే అని తేలిపోయింది. మరి ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? మొన్నటిదాకా పార్లమెంట్ ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, అదే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో రాసుకొని పూసుకొని తిరిగి పార్లమెంట్ ఎలక్షన్లలో ఇక మన పని అయిపోయింది, బీజేపీ వాళ్ళకే సపోర్ట్ చేద్దాం అనేది కరీంనగర్లో ఏ రకంగా అయితే ఆడియోలు బయటకు వచ్చి మొత్తం దేశం వెళ్ళిపోయిన దద్దరిల్లాయో ఆ కథ అంతా ఎరికే. ఇక ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి ఓట్లు? 25. అయితే ఇప్పుడు ఈ 25కు ఇప్పుడు ఈ 24 వచ్చినా 49 అవుతాయి. కానీ వీళ్ళు ఏమంటారు ఇప్పుడు? ఎట్లాగా ఇది గెలవదు, అది కాదు, ఇది పోదు, మనం ఆ పోలింగ్ కాడికే మనం పోవద్దు, ఆ ఓట్ల కాడికే పోవద్దు, ఆయంకల్నే మనం అడుగు పెట్టవద్దు, అటంకల్లా మనం ముఖం చూపించద్దు, మనకు అక్కరే లేదు అని ఇప్పుడు కాడెత్తేసి కడకు జరిగింది బీఆర్ఎస్ కోలిలాగా కేటీ రాములు. అవసరమే లేదు, మనకు ఆ ఓట్లే అవసరం లేదు, పోనే పోకురు మీరు అని ఇక ఈ రకంగా ఇప్పుడు ఈయన బోలి కూతలు కూస్తుండు. అయితే ఇప్పుడు వీళ్ళు పోయినా ఏమి లేదు, పోకున్నా ఏమి లేదు. అసలు ఇప్పుడు బీజేపీ వాళ్ళకు బలం లేకున్నా ఎందుకని ఇప్పుడు ఎలక్షన్లలో మళ్ళీ పోటీ చేసిర్రు అంటే ఇప్పుడు వీళ్ళు ఇక కులాల కుంపట్లు, మతాల మంటలు అనేది ఇప్పుడు హిందుత్వాన్ని ఉసిగొల్పుతున్నారు. మీరు కనుక బీజేపీకి ఓటు వేయకపోతే రేపు రాబోయే రోజుల్లో హిందువులు మీకు ఓటు వేయరు, పక్కా మీరు ఓడిపోతారు. మీరు హిందువులా కాదా? ఇది మాత్రం మీరు మనసులో పెట్టుకోవాలి అని ఇప్పుడు వీళ్ళు మొత్తం ఇప్పుడు హిందుత్వాన్ని ఇప్పుడు ఇక అంటే హిందుత్వమే, అంటే హిందుత్వమే. ఇప్పుడు వీళ్ళు మతాల మంటను పెట్టి కూసుర్రు. ఇటనన్నా అటనన్నా అంటే ఈ హిందుత్వాన్ని ముంగటేస్తే పుసుకునే వాళ్ళని మర్చిపోయి మాకు బీజేపీ వాళ్ళకు ఓటు వేస్తారో ఏమో అని చూడాలి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాకు అక్కరే లేదు, మేము వాడికి రానే రాము, ఆ కథే మాకు వద్దు అని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కేటీ రాములు కుండ బద్దలు కూర్చుండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఎంఐఎంకు సపోర్ట్ చేస్తుర్రు. బీజేపీ వాళ్ళు హిందుత్వాన్ని ముంగట తీసుకొచ్చారు, తెర మీద తీసుకొచ్చారు. మాకు కనుక ఇవాళ హైదరాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాకు కనుక ఓటు వేయకపోతే రేపు మీరు కార్పొరేటర్లు అయినా, ఎమ్మెల్యేలు అయినా, ఎంపీలు అయినా, ఎమ్మెల్సీలు అయినా రేపు మిమ్ముల మా హిందువులే ఓడగొడతారు అనేది ఇప్పుడు బిర్ర వాళ్ళు పట్టుబట్టి కూర్చుర్రు. ఇక చూడాలి మరి ఇక ఎట్లయితుందో ఏం కథ అనేది ఇక మరి ముందు చూద్దాం. ఇక ఇది కథ. నమస్తే తెలంగాణ. కాశ్మీర్లో ఉగ్రఘాతుకం, 26 మంది పర్యాటకుల కాల్చివేత, కాల్పుల్లో మరో 20 మందికి గాయాలు. మినీ స్విట్జర్లాండ్ బైపరాన్లో ఘటన, తమ పనేనన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్. ఏంది ఇట్లొస్తుంది పేపర్ ఇది? సీఎం ఏం రాసిరయ్యా? సీఎం సిగ్గుంటే రాజీనామా చెయ్యి. మంగళవారం లగచర్ల బాధితులు నందినగర్లోని నివాసంలో తనను కలిసి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు విరాళంగా 1,00,000 చెక్కును అందజేసిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో కొప్పుల ఈశ్వర్, పద్మా దేవేందర్ రెడ్డి. లగచర్ల రైతులకు క్షమాపణ చెప్పు, సర్కారుకు హెచ్ఆర్సీ నివేదిక చెంపపెట్టు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పోలీసులు, ఆ పోలీసులందరినీ డిస్మిస్ చేయాల్సిందే. కమిషన్ ఆదేశాలను అమలు చేయాలి, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రజతోత్సవ సభకు లగచర్ల వాసుల విరాళం. కేటీఆర్కు 1,00,000 చెక్కు అందజేత, వారికి కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్. వాళ్ళు తెరలయ్యారట, వాళ్ళు పాపము కంటికి పుట్టెడు ఏడుస్తుర్రాట, వాళ్ళు బాధపడుతుర్రాట.
లగచర్ల రైతులు మళ్ళీ ఆలకాడ ₹1,00,000 తీసుకుర్రు. ఇప్పటికే మీరు దాచుకున్నారు, లక్షల కోట్లు మీరు ఓరకేసుకున్నారు, మీ గడీలలో మురట్ల మూలుగుతున్నాయి అనేది ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కాడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు బతుకోవాలి సంసారంతో ఎట్లా తీయాలి, ఈ కాపురము ఈ పూటకు మనకు ఎట్లా గడవాలని మరి వాళ్ళు ఉన్నారు అని చెప్తారు. మరి వాళ్ళ కాడే ₹1,00,000 తీసుకున్నారట. అయితే ఇప్పుడు సీఎం సిగ్గుంటే రాజీనామా చేయని అంటున్నారు. మరి ఇప్పుడు నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం, గత 10 ఏళ్ళ హయాంలో కనపడ్డ భూమినల్లా వీళ్ళు కబ్జా పెట్టి సర్కారు భూములను మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో వదలబెట్టి వాటిని పగ్గం పాడు చేసి బడా పారిశ్రామికవేత్తలకు బడా కంపెనీ వాళ్లకు ఇట్లా దారాదత్తం చేసి ఇదంతా కోట్ల కొలది సర్కారు భూములను కథం పట్టించారు. ఇక ఈ కథ ఒడిపించారు. ఇక ఇంట్లో ఏం నడిచింది ఏం కథ అంటే కమిషన్ల కథ నడిచింది. ఆ కమిషన్లు కూడా లక్షల కోట్లు ఊరకేసుకోరు అనేది ఇప్పుడు కాంగ్రెస్లు వీళ్ళ మీద అంటుర్రు. ఇక అది 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఇక మరి అందరూ ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించవలసిన ముచ్చటే. ఇక వీళ్ళు ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు రైతుల ముచ్చట ముంగటేసుకుంటారు. ఇప్పుడు మరి సర్కారు ముందుకు పోవాలంటే మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు కూడా మరి ఇప్పుడు ఆ గచ్చిబౌలి భూములే తీసుకుందాం 400 ఎకరాలు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది జనాలకు అక్కడికి వచ్చే ఉపాయమే, తెలంగాణ సమాజానికి అక్కడికి వచ్చే వ్యవహారమే చేద్దాము, ఇది ఏదో అమ్మి నేను లొట్టలేసుకుంటా అంటలేను అనేది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. సరే దానికి అడ్డగాలు వేసారు, అది సుప్రీంకోర్టు సర్కారు భూమి అని తేల్చి చెప్పినా మళ్ళీ దానికి ఫేక్ వీడియోలు ఫేక్ ఆడియోలు ఇది అది గుంపు కట్టుకొని ఆగం జగన్నాథం చేశారు. మళ్ళీ అది కోర్టు మెట్లు ఎక్కింది, అది పండుకుంది. మరి కంపెనీలు కావాలి, మనకి ఆనాడు కేటీ రాములు కూడా మరి బయట దేశాలకు పోయి ఆ కంపెనీ ఈ కంపెనీ ఆ పెట్టుబడి ఈ పెట్టుబడి అంటే మరి ఏదో ఒకటి రావాలంటే ఏదో ఒకటి ఇక్కడ నిలబడాలంటే మరి భూమి కావాలి కదా, భూసేకరణ కావాలి కదా. మరి వాళ్ళు భూసేకరణ చేయలేదా? అట్టెట్ట ఇట్టెట్ట అని రైతులు అడ్డుపడుతుంటే వాళ్ళు రైతులకు బేడీలు వేయించిన చరిత్ర లేదా కాదా? ఇప్పుడు ఒక వ్యవహారం చేద్దాం అనే దాని మీద వీళ్ళు ఇప్పుడు బిరుగబట్టి వీళ్ళు ఇప్పుడు ఏమన్నా అంటే రైతుల ముచ్చట ముంగటేసుకుంటారు. అంటే రైతుల ముచ్చట ముంగటేసుకుంటారు. మరి ఈ రైతులని కాదని మీరు పక్క రాష్ట్రాలలో చెక్కులట వంచారు. తెలంగాణ సొమ్ముని తెలంగాణ ప్రజాధనాన్ని మరి పక్క రాష్ట్రాలకు మీరు ఎట్లా చెక్కులు అందించారు, డబ్బులు ఎట్లా వంచారు? అది పద్ధతేనా? తెలంగాణ రైతుల మీద మీకు తెలంగాణ రైతుల మీద మీకు ప్రేమ ఉంటే మరి ఈ ప్రజాధనాన్ని తీసుకుపోయి మీరు పక్క రాష్ట్రాలల్లో మీ స్వార్థం మీ స్వార్థ రాజకీయం కోసము మీరు పక్క రాష్ట్రాలల్లో చెక్కులు వంచిన చరిత్ర మీది కదా. మరి ఆయన ఎక్కడ పోయింది మీ ప్రేమ రైతుల మీద? వరి పెడితే ఊరి అని నువ్వు 150 ఎకరాలలో వరి పండించుకొని మంచిగా మహారాజు పై కూర్చున్నావు. వీళ్ళు వరి పెడితే ఊరి అని పాపం వీళ్ళు గిట్నే నా సొంటోడు ఏమన్నా కానీ నేను పంట వేయకపోతే బత్తట్టు లేను, నాకు అదే ఆదిరబాయ్ అని ఎవరన్నా గట్టినే శరం తప్పి పంట పండిస్తే ఇక వాళ్ళకు గిట్టుబాటు ధర లేకపోయే అమ్ముదామంటే మీరే రోడ్లకి కూర్చుంటుంది. ఎర్రటి ఎండలల్లా చల్లటి ఏసీ కార్లల్లా మీరు ఇక అందులో రోడ్ల మీద కూర్చుంటే కార్యకర్తల ముంగటేసి రోడ్డుకు అడ్డం పెట్టించి కార్లలో మీరు కూర్చుంటే వెనకంగా కిలోమీటర్ల 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యి అన్నవో రామచంద్ర పాపం వాళ్ళు చెమట ఏం కిందంగా మీదంగా పులుసు కారుతుంటే ఒక్కరు ఒక తీరుగన్నరా మిమ్మల్ని వరి పెడితే ఊరి అని రైతులని ఆగం చేసి రైతులను భయపట్టించి నువ్వు మాత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తమాషగా 150 ఎకరాలలో వరిసేను పండించుకుంటూ ఇక్కడ రైతులు ఆగమయ్యారా కాలేదా? మరి ఇక నువ్వు రైతుల మీద ఏది నీ ప్రేమ? ఇక నేను రైతులకు ఉచిత ఎరువులు ఇస్తా,
రైతులకు ఉచిత ఎరువులు ఇస్తా అని ఎప్పుడు 2018లో చిన్న సన్న బొలికూతలు కావు. ఉచిత ఎరువులు ఇస్తా, సబ్సిడీ విత్తనాలు ఇస్తా, అది ఇస్తా ఇది ఇస్తా అని మాయమాటలు చెప్పిండు, మంత్రాలు చదివిండు, బుట్టలు వేసుకుండు, ఆఖరికి వస్తున్న కల్లా ఉత్తబురేసి చేసిండు. ఏ ఒక్క రైతుకు నువ్వు ఉచిత ఎరువులు ఇచ్చినవా? లబో దిబో ఎట్లా ఏంది ఏం కథ, ఇస్తానే చేస్తానే ఏమా ఎట్టా? ఉచిత ఎరువులు పక్కేసి పండబెడితివి. ఇక సరే ఇట్లా కూడా రైతులను గోసపుచ్చుకుంటేవి. ఇంకోటి నీ అయాంలో రైతు బంధు అన్నావు. రైతు బంధు నీ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యలే. ఈ రైతు బంధు నువ్వేం చేసినావు? సర్కారు భూముల అమ్మి సంక్షేమ పథకాలకు అంటగట్టినావు. సర్కారు భూముల పొట్టు పొల్లు అమ్మిండు. అమ్మి ఇటు సంక్షేమ పథకాలకు అంటగడితే ఆఖరికి అయ్యైనా న్యాయబద్ధంగా ఇచ్చిండా? లేదు. సెంటు భూమి లేనివానికి తూటు పసలేదు. సెంటు భూమి లేనివానికి తూటు పసలేదు. కూలికి నాలికి కన్న కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని పాపం వాళ్ళు సీతమ్మ శర ఎలబోసుకుంటా అన్నమో రామచంద్ర అనుకుంటా రెక్కలు ముక్కలు చేసుకున్న జీవితాలకు బతుకులకు మాత్రం తూడు పస ఇయ్యలేదు. ఇప్పుడు నువ్వు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చినావు, వెంచర్లకు ఇచ్చినావు, రోడ్లకు ఇచ్చినావు, రాళ్ళకి ఇచ్చినావు, రప్పలకు ఇచ్చినావు, కొండలకు ఇచ్చినావు, గుట్టలకు ఇచ్చినావు, 1000 కోట్లు అక్కడ దారపోసినావు. కానీ ఏమి లేని పేదోనికి మాత్రము నువ్వేమి ఇచ్చినావు? ఇది దగా కాదా? ఇది మోసం కాదా? ఏ కూలి రైతుని నువ్వు ఆదుకున్నావు? ఏ కాన కూడా వాళ్ళకి ఏవైతివి? అదే బడా వ్యాపారస్తులకు, బడా కంపెనీ వాళ్ళకు, కార్పొరేట్ శక్తులకు, పెద్ద సంపన్నులకు, ఐశ్వర్యాలున్న భూములు జాగాలున్న భూస్వాములకే నీ రైతు బంధు అక్కడ అంటగడుతుంది. ఇగో గిసవంటి కథలు, గిసవంటి వ్యవహారాలు జరిపించి ఇవాళ సీఎం సిగ్గు లేదా రాజీనామా చేయి అని ఇవాళ వీళ్ళు సొక్కం పూస పలుకులు, శిల్క పలుకులు ఈ రకంగా ముంగటేసుకొని ఇప్పుడు వీళ్ళు జ్యోతిష్యం చెప్తుర్రు. ఎంత బుద్ధిగుంది వీళ్ళ జ్యోతిష్యం? వీళ్ళ జాతకంలో రైతులకు వీళ్ళు ఏం చేసిరు అనేది తెలుస్తుందా? వీళ్ళకు ఏ పాటి ప్రేమ ఉందో అర్థమవుతుంది కదా. ఇగో గిది కథ. ఇప్పుడు సిగ్గు శరం ఎవరికి ఉండాలి, ఏంది ఏం కథ అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇగో జ్యోతి, పచ్చని కొండల్లో నెత్తుటేర్లు, మా ఊరు మందార మాల, కిలకిల రాగాల జోల, చల్లనైన ఈ చిరుగాలులు, మా పల్లె తల్లికి ఆభరణాలు, ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు, మా నేల తల్లికి తోరణాలు. ఇంత రామచక్కని పచ్చటి కొండల్లో కోణల్లో అవి చూస్తుంటే కండ సంబూరంగా ఉండే. ఇగో ఇక్కడ ఏమైందయ్యా? కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులపై కాల్పులు, 26 మంది దుర్మరణం, 20 మందికి తీవ్ర గాయాలు. ఇక సర్కారులు మరి దీన్ని ఎట్లా చేస్తారో ఏం కథో కానీ మొత్తానికైతే కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గంలో మంగళవారం పచ్చిక బయలులో తిరుగుతూ ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్న పర్యాటకులపై హఠాత్తుగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసారన్ ప్రాంతంలోని కొండల మధ్యనున్న మైదాన ప్రాంతంలో పర్యటిస్తున్న వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు పారించారు. ముష్కరుల దాడిలో 26 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. మృతుల్లో 2 విదేశీయులు, 2 స్థానికులు, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని
ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసారన్ ప్రాంతంలో ఉల్లాసంగా తిరుగుతున్న 40 మందికి పైగా పర్యాటకులను సమీప అడవిలో నుంచి వచ్చిన ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఇక ఈ రకంగా పగ్గం పాడు చేసి పాపం అనవసరంగా అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. వీళ్ళు ఏదో కండ సంబూరానికి చూద్దాము, మనసులో ఉన్న బాధలను మైమర్చిపోదాం అన్నట్టుగా అంత దూరం పోయి గా రకంగా ఇది చేస్తే ఉగ్రమూకలు ఇక మరి సైనిక బట్టలు వేసుకొని ఏర్పడకుండా వచ్చి మీద పడి గద్దొచ్చి కోడిపిల్లని కొట్టినట్టుగా మీద పడి ఇక ఈ రకంగా పాపం అన్యాయంగా ఇక మరి ఇంతమంది పొట్టన పెట్టుకున్నారు. ఇక మరి వీళ్ళ బాధ వీళ్ళ శోకము వర్ణనాతీతం. ఏం చెప్పాలనో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. ఏ క్షణాన ఏమవుతుందో, ఏ గండం ఏడంగా ఎదురొస్తుందో అనే ఈ రోజుల్లో వీళ్ళకు పాపం మరి కండ్ల సంబూరం అవుతుంది. అయిపోతే ఆ కండ్లకి వెళ్ళి కన్నీరు ఏరులై పారే రోజైపోయింది వీళ్ళకు పాపం. ఏం చెప్పాలనో ఎట్ట చెప్పాలనో వీళ్ళ బాధ. ఇగో ఆప్తులను కోల్పోయిన దుఃఖంతో ఓ బాధితురాలి శోకం. భర్త మృతదేహం చెంత భార్య దూరంగా మరో మృతదేహం. ఇగో 7 కాడికి మొత్తం పిట్టల్లాగానే ఎగిరిపడ్డారు వాళ్ళ కాల్పులలో. ఆ ఉగ్రమూకను వదిలిపెట్టం మోదీ. సౌదీ నుంచి ఉటావుడిన ప్రధాని వెనక్కి. పహల్గం దాడి క్రూరమైనది. ద్రౌపది ముర్ము. భారత్కు మా సంపూర్ణ మద్దతు. ట్రంప్. ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడదాం. ఖర్గే. కేంద్రం డొల్ల ప్రకటనలు కట్టిపెట్టాలి. రాహుల్. ఉగ్రమూకలపై కఠినంగా వ్యవహరించాలి. రేవంత్. ఇక ఈ రకంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆంబయ వెళ్ళబోసిర్రు. చూద్దాం మరి ఎట్టయిద్ది ఏం కథ. ఇగో మృతుడు మంజునాథ్. దాడి జరిగిన ప్రాంతానికి తరలి వస్తున్న బలగాలు. ఇంకేముందయ్యా ఐవన్న వార్త? ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా? రామ 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 రామ. కోడలిపై వ్యామోహంతో కుమారుడిని చంపిన తండ్రి. అరే రే 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 నీ మొంతాడు దింపగారా, నీ పీటిక మీగయ్యా. రోకలి బండతో కొట్టి హత్య. భూపాలపల్లి జిల్లాలో ఘోరం. కోడలిపై వ్యామోహంతో కుమారుడిని చంపిన తండ్రి. ఇక ఈ నడుమ మొగడుండంగా రంకు మొగడు అన్నట్టు చూస్తున్నాం పేపర్లల్లో, టీవీలల్లో. ఇది పెళ్ళి అయినాక సంసారం చేసి పిల్లలు కానీ ఇంతో అంతో వాళ్ళు ఇంత బడికి పోతుంటే ఈమె సాటపోన్లల్లో ఇంకో గాయం చూసుకొని ఇక లేచిపోతురు. మొగని ఇచ్చిపెడుతురు, పిల్లలు ఇచ్చిపెడుతురు. మరి ఇవి ఇట చేసినాక మరి అయ్యో రామ ఏం చెప్పాలనో ఎట్ట చెప్పాలనో అసలు ఎట్ట తయారయ్యారంటే ఇంకా ఇదే కాదు, లేచిపోవడే కాదు, ఇంకేం చేస్తున్నారు, మట్టు పెడుతురు. మాటన ఉండి వాని దెబ్బ ఎట్లా కొట్టాలి, వారి సాగు ఎట్లా కళ్ళ చూడాలి. చేసుకున్న భర్తను ఇచ్చిపెట్టి ప్రియుని మోసులో పడి పోరగాళ్ళ మీద కనీసం కనిపెంచిన కడుపుల పుట్టి కనిపెంచిన పిల్లల మీద కూడా ప్రేమ లేకుండా నా ప్రియుడితోటి నేను మంచిగా ఉండాలంటే నాకు పిల్లలడం వస్తున్నారు అని పిల్లలు చంపుతున్నారు. నా ప్రియుడితోటి నేను మంచిగా జలసాలు చేయాలంటే నా మొగడడం వస్తుండు అని మొగని చంపుతున్నారు. రామ రామ. ఇగో ఇప్పుడు కోడలిపై వ్యామోహంతో కుమారుడిని చంపిన తండ్రి. వానికి లజ్జ సిగ్గి ఏమైనా ఉందా? ఈ మనుషులెన్నడు మారుతారో, వీళ్ళ బతుకులేమో తారుమారో. ఈ మనుషులెన్నడు మారుతారో, వీళ్ళ బతుకులేమో తారుమారో. వక్రబుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో. అదుపు తప్పి సిగ్గు లజ్జ విడిసి దిన బుద్ధిగా జారుతుండ్రో. ఈ మనుషులెన్నడు మారుతారో, వీళ్ళ బతుకులేమో తారుమారో. ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న ప్రియుడి మోజు కోసం ఆరాట పడుతుండ్రు.
ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న ప్రియుడి మోసు కోసం ఆరాట పడుతుండ్రు. సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదమెక్కి తీరొక్క ఆటలాడుతుండ్రు. సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదమెక్కి తీరొక్క ఆటలాడుతుండ్రు. పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు, పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు, గుట్టురట్టయినాక చేస్తారు యుద్ధాలు. ఈ మనుషులెన్నడూ మారుతారో, వీళ్ళ బతుకులేమో తారుమారో. వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో. అద్దు అదుపు దప్పి సిగ్గు లజ్జ విడిసి దిన ముద్దుగా జారుతుండ్రో. ఇవాళ మా ఏఎన్ఎన్ పక్షాన అందరికీ నేను పద్ధతి పడి చెప్తున్నా. ఇవాళ పెళ్ళి అయినాక అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రియుడి మోజులో పడి ఇవాళ రామసక్కని శెట్టసంటి భర్తను ఇవాళ కనిపించని కుట్రలతోటి కనపడని మోసాలతోటి ఇవాళ హత్య చేసుడు, అన్నంలో విషం పెట్టుడు, కనిపెంచిన పిల్లలు బుడ్డ అడుగులేసి చిట్టి అడుగులేసి బడికి పోయే పిల్లల్ని కూడా ఇవాళ వాళ్ళని అన్యాయంగా నిలువున వాళ్ళని బలి తీసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇటు తల్లి అయినా అటు తండ్రి అయినా అందరికీ నేను పద్ధతి పడి చెప్తున్నా, పిల్లల్ని అనాథలు చేయకర్రి. మరి భర్తలైనా భార్యలైనా ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని పచ్చని మీ కాపురంలో మీ అంతటా మీరే మీ చేతులారా మీరే చిచ్చు పెట్టుకొని మీ పిల్లల్ని అనాథలు చేసి మీరు అన్యాయంగా అర్ధాంతరంగా ఆగమైపోతుర్రు. ఇప్పటికైనా సభ్య సమాజం ఎవరైతే అక్రమదారిలో పోతున్నారో, ఇప్పటికైనా ఎవరైతే అక్రమదారిలో పోతున్నారో ఇప్పటికైనా ఆ బుద్ధులు మానుకోరి మీ భార్య మీ భర్తకు భార్య భార్యాభర్తలుగా మీ బంధాన్ని కొనసాగిస్తూ మీ కడుపులో పుట్టిన పిల్లల్ని మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా మీ ఏఎన్ఎన్ నర్సయ్య తాత మళ్ళొకసారి పబ్బది వడ్డి వేడుకుంటుండు. ఎందుకంటే మీ చిన్న తప్పుడు ఆలోచనలతోటి మీ సంసారాలే ఆగమవుతున్నాయి. మీ కడుపులో పుట్టిన పిల్లలు అర్ధాంతరంగా బలైపోతున్నారు, మీ జీవితాలు కూడా అర్ధాంతరంగా ఆగమైపోతున్నాయని ఇప్పటికైనా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించుర్రి. ఇగో కోడలిపై వ్యామోహంతో కుమారుడిని చంపిన తండ్రి అంటే ఈ రకంగా మరి ఎందుకు తయారవుతుంది, అసలు ఏంది ఏం కథ? ఇక వీళ్ళ పేర్లు ఊరు మనకెందుకు పాపం. కానీ జర్రా మీరు ఆలోచన చెయ్యాలని, ఇప్పటికైనా మీ వంకర బుద్ధులను మార్చుకోవాలని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా ఏఎన్ఎన్ నర్సయ్య తాత కోరుకుంటుండు. మరి ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత వార్తలకు సెలవు శనార్థి. నమస్తే. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్.